చాలా రోజుల నుంచి ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారా, జిహెచ్ఎంసీ పెడతారా? మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉన్నాడు 80% జిహెచ్ఎంసీలు మాయే. ఆ 20% ఏంటియో అవి చెప్పండి, ఆడ పోటీలో పెట్టకురి. ఫస్ట్ 80% ఎన్నో ఆ 80% సీట్ల పేరు చెప్పండి. ఆ 27 ఉన్నాయో ఆ 20 పేర్లు చెప్తే గానే విపక్షాలు పోటీ చేసుకుంటారు. ఒకటి. ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తాం, ఆడ కూడా విజయం సాధిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ జబ్బలు సరుచుకుంటా ఉంది. నేను అడుగుతా ఉన్నా, సరే కాంగ్రెస్ పార్టీ ఆడ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, ఇంకోటి గెలుస్తుందా, మేము గెలుస్తామా, ఎవరు గెలుస్తామో పక్కకు పెడితే 3 పార్టీలలో ఉన్నటువంటి బీసీలారా చూసిరా, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మద్దతు ఇస్తుంది, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుంది. వాళ్ళు అధికారాన్ని పంచుకునే కాడ ఈ అగ్రకుల దోపిడీ కులాలు ఎట్లా ఆలోచిస్తా ఉన్నాయి, కింద ఈడ కూర్చొని నేను కాంగ్రెస్ వాళ్ళకు మద్దతు ఇచ్చేదే లేదని ఈయన చెప్తా ఉంటాడు. నీ మద్దతు ఏమని కావాలయ్యా, మీద వీళ్ళే అల్లుకొని ఎవరికి వాడు పంచుకొని తింటా ఉన్నారు కదా. బీఆర్ఎస్ మద్దతుతోని కాంగ్రెస్ ఎన్ని మున్సిపాలిటీ దక్కించుకోలే, బీజేపీ మద్దతుతోటి బీఆర్ఎస్ ఎక్కడ దక్కించుకోలే. రఘునందన్ రావు గారు పోయి బీఆర్ఎస్ పార్టీ కోటేషన్, ఎందుకంటే ముదిరాజు నేను ఎట్టి పరిస్థితిలో చైర్మన్ కానీ అని చెప్పి వెలమైన పోయి రెడ్డిలతో కలిసి ఓటేసిండు. నీకు ఎక్కడి పార్టీలు ఎక్కడి కథలు ఏడున్నావు ఇంకా ఈ పార్టీలలో? ఈ పార్టీలు మనవి కాదు, గుర్తుపెట్టుకోండి. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే ఈ బీసీల పక్షాన నిలబడేటువంటి పార్టీ. మీరు ఇంకా మీ అందరికి కూడా చెప్తా ఉన్నా, వీళ్ళు ఒకవేళ మీ చేతికి అధికారం ఇవ్వాల్సి వచ్చినప్పుడు మిమ్మల్ని జావనన్న జావగొడతారు కానీ మీకు ఇయ్యరు. అందుకోసమే వాళ్ళని పక్కకు పెట్టి గీత గీసి రెడ్లు వెనమాలకు మనకు సంబంధం లేదని యువతరికి వచ్చి మనం అధికారాన్ని తీసుకోవడమే మన ముందున్నటువంటి ఆప్షన్. ఒక్కొక్క తాన ఇంకా మీరు చూడరి, ఇప్పుడు చైర్మన్లు మేయర్లు అయ్యారు కదా, అంటే నెక్స్ట్ లెవెల్ మీరు ఎమ్మెల్యే స్థాయి కదా. ఇప్పుడు మీరు చైర్మన్లు దిగిపోయే టైం, ఇక మీరు జర్ర చేయనయ్యే టైంకి మీ మీద కేసులు, మీ మీద ఆరోపణలు, మీ మీద పత్రికల్లో రాతలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. మీరు డిమోలరైజ్ అయిపోయి వెళ్ళిపోతారండి. మళ్ళీ కొత్తనికి అవకాశం, మళ్ళీ బీసీని చేసిన ఎమ్మెల్యే గారని అంటారు. మోసం ఇదంతా. జాగ్రత్తగా ఉండండి బీసీలారా. నిన్ను మ్యాక్సిమం ఇక్కడ దాకా తీసుకురాగలుగుతారు, ఇక్కడ నుంచి అడుగు ముంగటికి ఏనియరు. ఎందుకు ఏనియరు అంటే, నువ్వు ఎమ్మెల్యే అయితే ఆయనకి ఏముండదుగా, ఇక్కడనే నీ మీద ఆరోపణలు, నీ మీద ఓ వర్గాన్ని తయారు చేసి నీ మీద ఆరోపణలు చేయిస్తూ ఉంటారు, నేను డిమోరలైజ్ చేస్తూ ఉంటారు, నీ మీద కేసులు పెట్టిస్తూ ఉంటారు, మొత్తం ఆస్తులు కొల్లగొట్టిండని రకరకాల దోపిడి దొంగలంతా వీళ్ళే. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో రెడ్లను వెలమని నమ్మకండి. మేయర్ అయినటువంటి బీసీలారా, కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిచినటువంటి బీసీ సోదరులారా, రెడ్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. మీరు చాలా డేంజరస్. ప్రతి నాగుంబాముకు విషమే ఉంటుంది. ఏ దానికి విషం ఉండదు, నాగుంబామే కానీ విషం ఉండదు అనేటట్లు ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం అది. ఇక రెండోది, మీరు అవునన్నా కాదన్నా, ఎవరు అవునన్నా కాదన్నా ఫ్యూచర్ బీసీలదే. 2028 తర్వాత ఎవడు ఆగబట్టలేడు, ఎవడు కుదరదు కూడా. అది వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే ఓ రకంగా రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పాలి. ఒకవేళ బీసీ లైన్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తావేమో అని అనుకున్నా కానీ నువ్వు చేయవు, నీతోటి కాదని అర్థమైపోయింది. కాబట్టి నీ పతనాన్ని నీవే శిలాశాసనం మీద రాసుకుంటున్నావు, పలానా రోజు నేను పతనమైపోతా అని చెప్పి. అంత పెద్ద నియంత కేసీఆర్నే ఖతం చేసింది ఈ గడ్డ. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత సాటుం గురికి, బైకుల మీద ఉరికి, గేట్లు ముట్టుకొని ఈ కామెడీ చేసి వాళ్ళు బంద్ చేయి.